ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత వెంటనే స్పందించిన ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు రక్తదాన శిబిరం. మహానంది క్షేత్రంలో తాజా వివాదం. వేద పండితుడు హనుమంతుడు మూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించిన దాతా మార్కెట్ ప్రసాద్. నంద్యాల పట్టణంలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించాలి. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పట్టణంలో ఉన్న లాడ్జి యాజమానులకు పిలిపించి వారికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న లాడ్జి యాజమానులను పలు సూచనలు ఇవ్వడం జరిగింది. లాడ్జీల యందు వీధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గదులు అద్దెకు తీసుకునే ప్రతి ఒక్కరి వివరాలను సంబంధించిన ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారి అటు ఫోన్ నెంబర్కి వారిదో కాదో సరిచేసుకోవాలన్నారు. వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎవరి మీద అయినా అనుమానం ఉంటే పోలీసు వారికి సమాచారం అందించాలని, గదులు ఎక్కువ మందికి ఇవ్వకూడదు. రూమ్స్ కోసం లాడ్జిలకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి నుండి ఆధార్ కార్డు, ఐడి కార్డు తీసుకుని వారు ఏ పని కోసం వచ్చారు, ఎక్కడికి వచ్చారని అన్ని విషయాలు తెలుసుకున్నాకే రూమ్ కి అద్దెకి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు సుధాకర్ రెడ్డి, పల్లికార్జున గుప్తా, సూర్యమౌళి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్గా 2022లో నుంచి మనము జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించుకోవడం జరిగింది. దాంతోపాటు ఫెసిలిటీస్ పెరిగినాయి, పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగింది. దాంతోపాటు ఈ లాడ్జెస్, బోటింగ్ అండ్ లాడ్జింగ్ కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాదాపు ఒక 22-23 లాడ్జీలు మన నంద్యాల పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకు తెలుసు ఈ క్రైమ్ ప్రివెన్షన్లో పార్ట్లో భాగంగా ఈ లాడ్జెస్ మీద కొంచెం నిఘా ఉంచడాలని మేము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాళ్ళతో లాడ్జీ ఓనర్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా లాడ్జీలో వీళ్ళు సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మన 2 టౌన్ సిఐ గారు చెప్పినారు, ఎలక్షన్ తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి ఒక ఏ లాడ్జీలు ఉన్నారు, సూరజ్ గ్రాండ్ లో ఉండి ఎన్ని రోజులు ఉంటారు, 1 మంత్ పర్సన్స్ వచ్చి ఆడ స్టే చేసి చిన్న మైనర్ బాలతో కొన్ని అఫెన్సులు, దాదాపు 6-7 హౌస్ బ్రేకింగ్స్ నేరాలు జరిగినాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. ఇక్కడ 1 మంత్ ఉన్నప్పుడు ఆ లాడ్జీ ఓనర్స్ కానీ వీళ్ళు ఎందుకు ఉన్నారు, ఎక్కడ ఏ పని మీద వచ్చినారు, ఎందుకు వచ్చినారు అని కొంచెం మినిమం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళకుంది. అట్లేదో అనుమానం వస్తే తెలియపరిచిన బాధ్యత కూడా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత ఉందని తెలిపారు. వెంటనే స్పందించారు. ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రిన్సిపల్ దివాకర్, స్థానిక నంద్యాల పట్టణంలోని ఎస్బీజే హై స్కూల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ దివాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని తెలపడంతో వెంటనే మానవతా దృక్పథంతో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ప్రాణదాతలు కండి అనే పదానికి నిదర్శనంగా మా విద్యార్థులని ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేద రోగులు వస్తుంటారని, గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్లు కేసులు, అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తూ ఉంటారు. వారి కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఉందని తెలపడంతో వెంటనే మా విద్యార్థులు స్పందించి రక్తదానం చేయడం జరిగిందని, ఇలాగే విద్యార్థులు స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు వచ్చి ప్రభుత్వ రక్తదానం చేయాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు అభినందించారు. పీబీజీ ఎస్పీజీ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం మా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. మరి ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు అడిగిన తక్షణమే మేము మా విద్యార్థులను అడిగినప్పుడు దాదాపుగా ఎస్పీజీ జూనియర్ కాలేజ్ నుంచి 30 మంది విద్యార్థులు
వాళ్ళు రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినారు. అలాగే సునీత వొకేషనల్ కాలేజ్ నుంచి 10 మంది విద్యార్థులు, అలాగే మదర్ నర్సింగ్ కాలేజ్ నుంచి ఒక 10 మంది విద్యార్థులు మరి రక్తం వాళ్ళకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా పిల్లలకు కూడా మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయినారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రక్తము ప్రాణా పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా స్పందించి వెంటనే వాళ్ళ రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహానంది క్షేత్రంలో తాజా వివాదం చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి రోజున జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటన అనంతరం వేద పండితుడు హనుమంతును బూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించారు దాతా మార్కెట్ ప్రసాద్. ఆయన కూరగాయల విరాళాన్ని నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు ఆలయ అధికారులు. మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి కూరగాయలను విరాళంగా 20 ఏళ్లుగా విరాళంగా అందజేస్తున్నారు. నంద్యాలకు చెందిన వ్యాపారి మార్కెట్ ప్రసాద్ అరుణాచలం, శ్రీకాళహస్తి క్షేత్రాలకు కూడా ఆయన కూరగాయలను అందజేస్తున్నారు. ఏదో పండితుడు హనుమంతుని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రసాద్ వద్ద కూరగాయలను తీసుకోవద్దని ఆదేశించారు కమిషనర్ సత్యనారాయణ. ఈ మేరకు ప్రత్యామ్నాయ దాతలను ఏర్పాటు చేసి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారు అధికారులు. ఆ రోజు గర్భాలయంలో కాకడ వెలిగిస్తుండగా ఈ కలెక్టర్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక నేను కోనేరు దగ్గరికి పూజ సామాన్లు అవి తీసుకుపోదామని రెడీ చేసుకుంటున్నా. భుజం మీద 2 సార్లు తట్టాడు. తట్టితే ఏందన్నా అన్న, ఏం మర్యాద తెలియదా నీకు అని అన్నాడు. మళ్ళీ ఏమన్నా ఎక్కువ ఇదవుతుందేమో అని చెప్పి మళ్ళీ మళ్ళీ అట్లనే తీసుకొని పోతుంటే మళ్ళీ 2వ సారి కూడా తట్టి మర్యాద తెలియదా మీకు అది ఇది అని తిట్టాడు, అడిగాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఆ అమ్మవారి గుడి గేటు దగ్గర కొంచెమన్నా బూతులు తిడుతున్నాడు. ఎందుకన్నా అట్లా బూతులు తిడతారు అన్న అంటే నేను తిట్టానని చెప్పుపో. మహానంది క్షేత్రంలో మొన్న కార్తీక పౌర్ణమికి దాత సంబంధించి ఏదో వివాదం జరిగింది అన్నట్టుగా బయట రకరకాలుగా వస్తున్నది. వారు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దేవస్థానానికి కూరగాయలు ఇవ్వడం కానీ ఇతర సేవా కార్యక్రమాలు చేయడం కానీ వారు చేస్తున్నారు. కానీ కొంత ఆ రోజు ఒకరిద్దరిని ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడారని అన్న విషయం మాకు తరువాత తెలిసింది. అయినప్పటికీ మేము గమ్మనే ఉన్నాం. మేమేమి ఎటువంటి ప్రతిచర్యలు ఏమీ చేయలేదు, మా అంతకు మేము ఉన్నాము. అయితే వారు మా పై ఉన్నతాధికారికి కంప్లైంట్ చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో మేము కూడా మా ఉన్నతాధికారికి జరిగినటువంటి విషయాన్ని మేము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి అర్చకులకి సంబంధించినటువంటి పండితులకి సంబంధించినటువంటి పౌర్ణమి రోజు జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు నుంచి కూడా వారు కూరగాయలు ఇవ్వను అని చెప్పేసి మా అధికారికి కానీ ఇతర స్టాఫ్కి కానీ ఫోన్ ద్వారా వారు అనేక పర్యాయములు చెప్పడం, ఇప్పటి వరకు కూడా కూరగాయలు కూడా పంపించకపోవడంతో మేము వేరే దాతను చూసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క దాత ఈ రోజు నుంచి కూడా వారు కూరగాయలు ఇవ్వడం ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి దేవస్థానానికి ఎటువంటి భారం లేకుండా, ఎందుకంటే మేము ఆలయంలో ఉంటాం కాబట్టి అనేక మంది స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మమ్మల్ని కలుస్తూ ఉంటారు. కాబట్టి మేము ఆ రకంగా దాతలను అడగడం, వారు కూడా బుక్కాపురానికి చెందినటువంటి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పి వారు రావడం, ఈ రోజు నుంచి వారు కూరగాయలు సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. సౌర విద్యుత్ రంగంలో ఆక్రమణలకు పాల్పడినట్లుగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిర్ధారణ జరిగిన నేపథ్యంలో పారిశ్రామికవేత్త ఆదానీతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై ఇప్పటికే 32 ఈడీ, సిబిఐ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఆ కేసులో బెయిల్పై ఉన్నారని, దాన్ని తక్షణం రద్దు చేసి అరెస్టు చేయడంతో పాటు FBI నిర్ధారించిన కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న జగన్ పార్టీని వదిలి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరం, పట్నాల శ్రీనివాస్, జాలా నటరాజ్, మొహిద్దీన్ పాల్గొన్నారు. పత్రికా
సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న మన అందరం కూడా టీవీలోను న్యూస్ పేపర్స్లోనూ కూడా చూసాం. ఆదాని అనే ఆయన చేసిన కరప్షన్, ఆయన ఇచ్చిన లంచాల మీద FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ భారీ ఎత్తున దర్యాప్తు చేసి వేలాది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు, ఆయన లంచాలు ఇచ్చాడని చెప్పి ప్రచురించడం జరిగింది. ఆయన మొత్తం అమెరికాలో 25,000 కోట్ల రూపాయలు సోలార్ పవర్లో పెట్టుబడి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ద్వారా అమౌంట్ సేకరించడం జరిగింది. ఆ సేకరించిన అమౌంట్లో అతను సోలార్ పవర్ సప్లై కాంట్రాక్ట్ కోసం అని చెప్పి మన భారతదేశంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడని చెప్పి కూడా పేపర్లోను, టీవీల్లోను, అన్నింటిలోనూ కూడా రావటం జరిగింది. మరి ఇది చాలా భారీ కరప్షన్ స్కీమ్. ఎందుకంటే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఆయన కాంట్రాక్ట్ పొంది దాని ద్వారా ప్రజలపై 1,05,000 కోట్ల రూపాయలు భారం పడేలా చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతలా భారీ కరప్షన్లు చేస్తున్నాడో అర్థం కావట్లే. ఎందుకంటే ఇతను ఈ ప్రపంచంలోనే ఇంత భారీ కరప్టెడ్ పర్సన్ ఎవరు ఉండరని నేను అనుకుంటాను. ఇదే విదేశాల్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా కరప్షన్ చేసిన వ్యక్తుల్ని బహిరంగంగా గుర్తిస్తారు. మన భారతదేశంలో కరప్షన్ చేసినా, మానభంగం చేసినా, మర్డర్ చేసినా కాలరెత్తుకు తిరిగే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలా దేశాల్లో కరప్షన్ చేశారంటే వాళ్ళని ఇమీడియట్గా పబ్లిక్గా హ్యాంగ్ చేయటం కానీ లేకపోతే మరణశిక్ష పడటం కానీ జరుగుతుంది. మరి ఒక్క ఈ ప్రాజెక్టులోనే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదాని గారికి చాలా ప్రాజెక్టులు ఇచ్చాడండి మన ఆంధ్రప్రదేశ్లో. ఈయన విద్యుత్ ఒప్పందానికి అది ప్రజల మీద పడే భారం 1,05,000 కోట్లు. అలాగే సౌర విద్యుత్ 10,000 మెగావాట్లు, దానికి 40,000 కోట్లు. అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి 25,900 కోట్లు. కృష్ణపట్నం వాడరేవు 13,676 కోట్లు. గంగవరం పోర్టు 64,500 కోట్లు. ఇళ్ళకి స్మార్ట్ మీటర్లకి 3,600 కోట్లు. జల్కో బొగ్గు కొనుగోలుకి 300. అయ్యా, మీరు ఒక దొంగల ముఠా నాయకుడి వెనకాల ప్రయాణం చేస్తున్నారు. మొన్నటి వరకు తెలియకేదో చేశారు. ఈవేళ ఇతను ఆర్థిక నేరస్తుడు, ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. అటువంటి వాడు వెనకాల వెళ్తే, దొంగల ముఠా నాయకుడు వెళ్తే మిమ్మల్ని కూడా దొంగలు అంటారు. మీరు వెంటనే కళ్ళు తెరవండి. ఆ దొంగల ముఠా నాయకుడు వదిలేసేసి మీరు స్వచ్ఛమైన జీవితంలోకి, మరి మంచి వారిగా గుర్తింపు పొందే జీవితంలోకి రావాలంటే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. అంటే ఆయనతో ఉన్న దొంగల ముఠా నాయకులు కాకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈవేళ అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళి చదువుకునే వాళ్ళు 51% అమెరికన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు స్టూడెంట్స్, ఆంధ్ర అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 51% ఉన్నారు. మొన్న పేపర్లో వేసాడు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. మరి ఈవేళ జగన్ గారు చేసిన పనికి అమెరికాలో తెలుగు వారంటే గౌరవం పోయి ఒరే వీళ్ళంత కరప్టెడ్ ఫెలోసా అని చెప్పి ఒక ముద్రపడిలాగా తెలుగు వారి యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేశాడు అమెరికాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలనే దాని మీద మనం అసలు ఈ భారతదేశ ప్రధాని గారి యొక్క బాధ్యత, మీరు తక్షణం ఆదానీని, ఆర్థిక నేరస్తులు ఇద్దరిని, ఆదానీని కానీ జగన్ కానీ తక్షణం అరెస్ట్ చేయించండి. ఆల్రెడీ అతని మీద ఉన్నటువంటి 32 కేసుల్లో అతనికి బెయిల్ రద్దు చేసి మళ్ళీ అతని మీద సరైన శిక్షలు పడేలా కూడా చూడండి. ముఖ్యంగా ఈ కేసు మరి సామాన్యమైన కేసు కాదు. దీని మీద కూడా మీరు తక్షణం ఎంక్వైరీ జరిపించి వాళ్ళు జైలుకి పంపించి ఏర్పాటు
ప్రస్తుత సమాజంలో మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వంతో పాటు స్వర్ణాంధ్రం లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, వాటిని అందుకొని మహిళలు ఉన్నత శిఖరాలకు చేరాలని విశ్రాంత టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ పివి చలపతిరావు ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన 75వ బ్యాచ్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు వేడుకలో చలపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఓ మనిషి ఎదుగుదలలో నిరంతర కృషి పట్టుదల అందుబాటులో అవకాశాలు ఉపయోగపడుతున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవలకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్లలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన సత్యశ్రీ, నితమున్నీసా, విజయలక్ష్మి, శాంతి, దుర్గా, సౌమ్యశ్రీలకు ప్రత్యేక బహుమతులు ముఖ్య అతిథిగా చలపతిరావు, రాజేశ్వరిల చేతుల మీదుగా అందించారు. 75వ బ్యాచ్లో ఉత్తీర్ణులైన సుమారు 50 మందికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించారు. 76వ బ్యాచ్ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీచర్ దివ్య, సిబ్బంది మీరా కుమారి, ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు. చాలా మంది తిట్టుకుంటారు, టైంకి రావట్లేదు, ఫైన్ వేస్తున్నారు, ఫైన్ ఇవ్వట్లేదు, ఎన్ని కరెక్ట్ కాదు. ఎవరి కోసం పెట్టాను ఇది? మీ అందరికి నచ్చిన పాయింట్ కాదు అది. మీకు టైం అనేది ఇంపోజ్ చేయకపోతే మీకు వచ్చినప్పుడు వద్దామంటే ఇదేం డాక్రా మీటింగ్ కాదు కదా, అవునా కదా, పబ్లిక్ మీటింగ్ కాదు, పార్టీ మీటింగ్ కాదు. లేకపోతే మీరు వెళ్ళే దేవాలయాలు, మందిరాలకు వెళ్ళే ఇష్టం ఎప్పుడైనా వెళ్ళచ్చు. నేనేమంటానంటే సమయ పాలన అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రాధాన్యమైనది. అది మీ భవిష్యత్ తరానికి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎన్నో ఆశలతో చదువుకుంటారుగా, ఎన్నో ఆశలతో మీరు 10th వరకు చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, పీజీ చదివారు ఉన్నారు. కానీ మీ ఆశలు ఏమి నెరవేరినాయి? మీరు చాలా పరిమితమైన జీవితంలో ఉన్నారు. అంటే ఒక గృహిణిగానే ఉన్నారు. అది సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్ అనేది మీ జీవితం తెలుస్తుంది. ఇప్పుడు తేలదు, అవునా కదా. మీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారని ఎప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, సింగిల్ పేరెంట్ అనేది హౌషీ పెయిన్ఫుల్గా ఉంటుంది జీవితం అనేది. మనం అదే అడుగుతున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అనేవి, ఈ దేశంలో ఉన్న అసమానతలు ఏంటి? ఒకరి దగ్గర కోట్ల కొలిది డబ్బు ఉంది, ఒకరి దగ్గర వందలు కూడా డబ్బులు లేవు, అవునా కదా. ఏ రోజు పని చేస్తే ఆ రోజే డబ్బు వచ్చే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మీరు నేర్చుకుంటే, మీరు దీన్ని నేర్చుకుని దీన్ని మీ జీవితానికి ఉపాధి, డబ్బు సంపాదించే మార్గంగా మలుచుకుంటే మీ కుటుంబానికి ఉపయోగమా, లేదా స్వర్ణాంధ్రకు ఉపయోగమా? మీ కుటుంబాలకు. అంటే మీరు ఎఫర్టబుల్ పీపుల్ అవుతారంటే ఏంటి? మీరు సంపాదన పరులైతే మీ డబ్బుతో మీరు మీ జీవితాన్ని, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. డెఫినెట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్మీడియట్ ఆగిపోయారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ ఆగిపోయారు, డెఫినెట్లీ స్వర్ణాంధ్ర విల్ హెల్ప్ దెమ్. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అడిగేసుకొచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. సంస్థ వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. అదే వ్యవస్థ అంటే దట్ మీన్స్ సంస్థ. స్వర్ణాంధ్ర అనేది 27 సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో ప్రజలకు, అవసరార్థులకు కావాల్సినటువంటి సేవలు అందిస్తున్నాం. మన అన్నదానం కానివ్వండి, ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం శిక్షణ, లేదా కంప్యూటర్, అలాగే మన మగ్గం వర్క్, బ్యూటిషియన్, టైలరింగ్, టీచర్ నుంచి మన బ్యూటిషియన్ కూడా మళ్ళీ మొదలు పెడతాం. మీ అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంస్థ ఏదైతే మనకి ఈ విద్యను ఇచ్చిందో ఆ విద్యను అమలు చేయండి. విద్యని అమలులో పెట్టాలి. అమలులో పెట్టడం అంటే ఇట్ గివ్స్ మనీ టు యూ. డబ్బు మీకు ఇస్తుంది. అది మీరు కుట్టడం మొదలు పెడితే, ఒక డ్రెస్ ఆ షేపులు పడితే చాలు. ఎవరో బర్త్డే అంటారు, షేపులు పట్టమని టైలరింగ్ తిప్పితే 2 రోజులు తిప్పింది. బర్త్డే ఇంకో గంట ముందు వెళ్ళినా స్నానం చేసిన తర్వాత దర్శితో మా పిల్ల ఇవ్వదు, అక్కడే నుంచే పెడుతుంది. అలాంటి ల్యాక్ ఉంది. ఇప్పుడు అంటే ల్యాక్ ఉంది. అంటే టైలర్లో లేరు, తక్కువ మంది ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళేమో మిషన్ని మూలన పడేస్తున్నారు. దీన్ని ఉపాధి, అంటే మీ జీవితానికి డబ్బు సంపాదించే మార్కెట్ కానీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు గౌరవించబడతారు, మీరు ఆర్థికంగా బలపడతారు, మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది, స్థానికంగా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అమలు చేయండి. మీరు ఎవరైతే చెప్పారో ఆ విట్నెస్లన్నీ మేము నోట్ చేసుకున్నాం. అంటే మేము ముందే ప్రామిస్ చేయం, ఏ వాగ్దానాన్ని ముందు చేయం. మీకు మిషన్లు ఇస్తాం, మీకు ఐఎస్ఎల్ ఇస్తాం, అలాంటి సంస్థ కాదు. ఎవరైతే అవసరార్థులో వీళ్ళు ఐడెంటిఫై, ఎవరైతే ఇప్పుడు మేము దీనికి 1-2 మీ ప్రాధాన్యతలు చెక్ చేస్తాం. అంటే ఎవరైతే బాగా కుట్టారో, ఎవరైతే బాగా రికార్డు రాశారో, ఎవరైతే అన్ని రోజులు క్లాసులకు వచ్చారో చూసినప్పుడు దాంట్లోకి మీ తాలూకా బిహేవియరల్ అప్రోచ్ కూడా ప్రామాణికంగా తీసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. మీరు ఎక్కువ మార్కులు వచ్చి మీ బిహేవియరల్ అప్రోచ్ బాగాలేదనుకోండి తీసేస్తాం.
అంటే అన్ని గ్రేడింగ్స్ ఎందుకు చేస్తాం, ద బెస్ట్ పెర్ఫార్మర్ను మనం ఐడెంటిఫై చేయాలి. మీరందరూ కూడా వాళ్ళు మెచ్చుకోవాలి, ఎస్ ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అనేలాగా మీరు మెచ్చుకోవాలి. 1-2 మనం ఊహించినట్టుగా జరగవు, ఎందుకంటే డెసిషన్ ఆఫ్ ది అక్కడ సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చేస్తారు. కాబట్టి ఎవరో దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన మధ్య ఇప్పుడు మీరందరూ కూడా చాలా గొప్ప డెలిబరేషన్స్, అంటే మేము ఏదైతే ఆశించామో. దళితుల శ్మశాన వాటికను ఆక్రమణ చేసే లేఅవుట్ వేస్తున్న సంఘటన రాజమండ్రి రూరల్ బొమ్మూరు పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక దళిత నాయకులు ఎస్సీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కావూరి వరలక్ష్మి, వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ నాయకులు రామవరపు చంటిరాజు తదితరులు మాట్లాడుతూ పాత బొమ్మూరు ప్రాంతంలో దళితులకు చెందిన 7.5 ఎకరాల స్థలంలో బొమ్మూరు ప్రాంతానికి చెందిన అగ్రవర్ణాల నాయకులు కంటిపూడి బాబీ, నవీన్ చౌదరిలు అనేక వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేశారని తెలిపారు. అయితే ఈ లేఅవుట్లో జరుగుతున్న పనులకు వారు ఆపలేదని తెలిపారు. 15 గ్రామాలకు వెళ్లి రోడ్డును ఆక్రమణ చేస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మామూలు మద్దతులో చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. దళితుల భూములు ఆక్రమించి లేఅవుట్ చేస్తున్న అగ్రవర్ణాల నాయకులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. వెంటనే దళితుల భూమిని ఆక్రమించిన సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమం యార్లగడ్డ సునీల్, పలివెల పృథ్వీరాజ్, అనంతరపు గోపి, పలివెల పండు, సందీప్, మహేష్, శ్రీను, రోషన్, రాజీవ్ కుమార్, మూర్త రాజకుమార్ పాల్గొన్నారు. నా పేరు యార్లగడ్డ సునీల్, నేను జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుని బొమ్మూరు. ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబీ అన్న చౌదరి గారు లేఅవుట్ వేసి మా ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మేము అందరం నిరాహార దీక్షకు దిగుతాం. కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని మీరు త్వరగా పరిష్కరిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం. తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ ముస్లిం మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం ధనవాయిపేట మసీదులో నమాజ్ కార్యక్రమం అనంతరం మసీదు కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు. అనేక కుటుంబాలు నివసించే ప్రాంతంలో బ్రాందీ షాప్ వద్దు అని, స్కూలు పిల్లల బస్సుకి ఎక్కే ప్రాంతం కావడంతో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వ అధికారులు వేడుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మహమ్మద్ షబీర్, సయ్యద్ గౌస్, ఎండి ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు. శాంతియుతంగా మరోసారి అవసరమైతే అధికారులను కలుస్తాం. మరొక విషయం చెప్తున్నాం, బ్రాందీ షాపుకి కానీ బ్రాందీ అమ్ముకునే వారికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఊళ్ళో ఎన్నో షాపులు ఉన్నాయి, ఎక్కడ మేము అబ్జెక్షన్ తెలపలేదు. మా ప్రాంతంలో కేవలం మా అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టొద్దన్నది మాత్రమే మా డిమాండ్. మేము ఆ డిమాండ్కే కట్టుబడి ఉంటాం. దయచేసి అటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో
అత్యంత సమీపంలో పదుల సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, నిరంతరం అంబులెన్సులు తిరుగుతుంటాయి, పిల్లలు తిరుగుతుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకొని ఈ షాప్ని వేరే చోట ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకుని వేరే షాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను తప్ప మాకు వేరే ఎటువంటి డిమాండ్ లేదు. ఖచ్చితంగా ఇక్కడ బ్రాందీ షాప్ వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించేది లేదు. 25 సంవత్సరాల క్రితం ఒకసారి ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ పెడితే అప్పుడు మా పెద్దలు మా యువకులు అందరూ కూడా ఇదే విధంగా నిరసన తెలియజేసి ఆ బ్రాందీ షాప్ను తీశారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ సెంటర్కి ఒక మంచి పేరు ఉంది, ఎప్పుడు స్నేహభావంతో శాంతి భద్రతతో ఉంటుంది. బ్రాందీ షాప్ పెట్టడం వల్ల ఇక్కడ శాంతి భద్రతలు స్నేహభావం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బ్రాందీ షాప్ ఈ సెంటర్లో పెట్టడానికి అంగీకరించేది లేదు. ఈరోజు మరి ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ని వస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలిసింది. వెంటనే స్పందించి మా యువకులు ఇక్కడ నుండి స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈరోజు మనం ఈ యొక్క బ్రాందీ షాప్ని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాస్తా రోకో అలాగే మన నిరసన తెలియచెప్పడం జరిగింది. గతంలో కూడా మరి ఈ యొక్క షాప్లో బ్రాందీ షాప్ కేటాయించడం, ఆ రోజు నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్గా ఉండడం, మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేసి ఆ యొక్క హామీతోటి 4 రోజుల లోపు ఆ బ్రాందీ షాప్ని తొలగించడం జరిగింది. ఈ రోజు మేము చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ బ్రాందీ షాప్ వచ్చినట్లయితే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాందీ షాప్ ఉండకూడదని ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ పిల్లలు అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జనసందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా బ్రాందీ షాప్ రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము ప్రాణాలకు సైతం మేము లెక్క చేయకుండా ఆమరణ నిరాహార చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో అనుమానాస్పదంగా ఎవరు లాడ్జిలకు వచ్చినా పోలీసు వారికి సమాచారం అందించారు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత వెంటనే స్పందించిన ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు రక్తదాన శిబిరం. మహానంది క్షేత్రంలో తాజా వివాదం. వేద పండితుడు హనుమంతుడు బూతులతో తిట్టి దురుసుగా ప్రవర్తించిన దాతా మార్కెట్ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.